అర్జున, సమ్రాట్ మాంధాత పుత్రుడు సమ్రాట్ ముచికుందిని గురించి తెలుసా? ఆయనే కదా జీవితాంతం యుద్ధం చేసి సమస్త భూమండలాన్ని జయించారు. ఆ తరువాత రాజ్యాన్ని త్యజించి విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. అవును అర్జున, లౌకిక జీవితం శ్రమ అని తెలుసుకునేవాడి శక్తే అద్భుతం. తపస్సు మాత్రమే విశ్రాంతి. లోకుల్లో అధికులు లౌకిక జీవితంలో శ్రమయే సుఖమని భావించి అలసిపోతుంటారు. కాని విశ్రాంతి విషయం గురించి వారు ఆలోచించరు. ఆ గుహలో ముచికుంద మహర్షి సంవత్సరాల తరబడి తపస్సు చేస్తున్నారు. 100 ఏళ్ల నుంచి ఆయన తన కన్నులు తెరవలేదు. ఆ తపస్సు ఫలితంగా ఎంత శక్తి చేకూరిందంటే మొదటిసారి వారు తమ కళ్ళు తెరిచినప్పుడు వారి దృష్టి ఎవరి మీద పడుతుందో వారు భస్మమైపోతారు. కాల్యవానుని మరణం ఆ విధంగానే రాసుంది. నేను కేవలం ఈశ్వర నిర్ణయాన్ని ఆచరణాత్మకం చేశాను, అంతే.